टीपीसीसी मीडिया एंड कम्युनिकेशन के चेयरमैन एस राम मोहन रेड्डी ने साबिक वजीर केटीआर पर तनकीद की। उन्होंने कहा कि केटीआर की दिमागी हालत ठीक नहीं है, इसके लिए वो कांग्रेस हुकूमत पर मनमानी बातें कर रहे हैं। उन्होंने मेडीगड्डा बैरेज पर केटीआर की जानिब से किए गए चैलेंज की भी मजम्मत की। राम मोहन रेड्डी ने कहा कि रियासत के अवाम बीआरएस की धोखाधड़ी में नहीं आएंगे। మేడిగడ్డ మీదకి పోదాం, చర్చ చేద్దాం అని ముఖ్యమంత్రి గారికి సవాలు విసురుకుంటూ అంత బానే ఉంది అని చెప్పి ఇంకా కూడా పాపం ఇంకా ఏదో బొంకేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేటీఆర్ గారిని చూస్తుంటే మాకు జాలేస్తుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పిండు, ఎవరైనా రాజకీయంలలో ఉంటున్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష నాయకులు అనేటోడు ఎవరైనా అసెంబ్లీ పెడితే అది చట్టసభలో ఆన్ రికార్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసినటువంటి పని ఏంది, మనం చేసినటువంటి పని ఏంది అనేటటువంటిది పారదర్శకంగా ప్రజల సమక్షంలో జరిగేటటువంటి చర్చకి ప్రాధాన్యతనిస్తూ ప్రతిపక్షం ఎప్పుడు అడిగినా కూడా అసెంబ్లీ గోదావరి మీద సపరేటు, కృష్ణా మీద సపరేటు, గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి లూటి, దోచిపెట్టినటువంటి దోపిడీ అన్నిటి మీద కూడా ఎవ్వరూ అభ్యంతరం మధ్యలో వ్యక్తం చేయకుండా సంపూర్ణ సమయము ప్రతిపక్ష నాయకులకు ఇస్తామని చెప్పి అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మేడిగడ్డ కాడికి పోదాం, లేకపోతే ఇంకో కాడికి పోదాం అంటే మేడిగడ్డ కాడికి పోదాం అనేటటువంటి మీ మాటల వెనకాల ప్రజలు మాత్రము ఈయన మేడిగడ్డ కాదు ఫస్ట్ ఎర్రగడ్డలేయాలని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట, అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట మేడిగడ్డ కూలిందని మనందరికీ తెలుసు. ఆయల్లా పిసిసి అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా మరి అక్కడికి పోయేటటువంటి ప్రయత్నం చేస్తేనే పోలీసు వాళ్ళని పహారా కాపించి ఏదో కాకులు పోతేనే కాల్చి చంపేసేటటువంటి చర్యలకు పాల్పడినటువంటి మీరు ఈరోజు వచ్చి మేడిగడ్డ మీదకి పోయి చర్చ చేద్దామంటాడు.